తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తాజాగా మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కవిత ప్రోద్బలంతోనే ఆమె అనుచరులు, కార్యకర్తలు తన కార్యాలయంతో పాటు తనపై దాడి చేశారంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 50 మంది కవిత అనుచరులు మారణాయుధాలతో తనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. అదేవిధంగా బీసీ ఉద్యమ నాయకులకు రక్షణ కల్పించాలని తీన్మార్ మల్లన్న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. కాగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయం ఎదుట తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆదివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఇటీవల జహీరాబాద్ లో నిర్వహించిన బీసీ నేతల సమావేశంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరకరం వ్యక్తం చేస్తూ జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. సిబ్బందిని తోసివేసి ఫర్నిచర్ తో పాటు కిటికీలను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడే మల్లన్న తన ఛాంబర్లో ఉండగా తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి దాడి చేశారు.